అలాగే మన పక్కన ఉన్నటువంటి మంగళాద్రి క్షేత్రం, వీటన్నిటినీ కూడా వైఖానస ఆగమ ఆలయాలుగా విరాజిల్లుతున్నాయంటంలో ఎటువంటి సందేహం లేదు దీంట్లో. అయితే ఇక్కడ మనం చేసుకునేటువంటి ఈ క్రతువు కేవలం వైఖానస ఆగమంలో మాత్రమే నిగూఢంగా చెప్పబడింది. మిగతా ఆగమాల్లో చెప్పబడిందా అంటే అక్కడ ఎక్కడా కూడా ఆచరణలో కనిపించట్లేదు, వాళ్ళకు ఉన్నట్టు కూడా మనకు తెలియట్లేదు. కానీ కొన్ని వేల సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించేటువంటి సంస్థలు ఎక్కడైనా కూడా ఉంటే ఆ అనుబంధ సంస్థల్లో ఖచ్చితంగా ఈ 12 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క అష్టమందర మహాసంప్రోక్షణ కార్యక్రమం తిరుమల వెంకటేశ్వర స్వామి జరిపిస్తున్నాడు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. దేనికోసమే అంటే దేవాలయంలో 12 సంవత్సరాలకు ఒకసారి మనం చూసినట్టయితే కనుక పుష్కర కాలం, దీనికి ప్రామాణం ఉంది. త్రేతాయుగంలో ఎవరికైనా ఏదైనా ఒక కుటుంబంలో నుంచి ఒక వ్యక్తి వెళ్ళిపోయినా కానీ, ఒక సత్సంబంధాలు తెగిపోయినా కానీ 14 సంవత్సరాలు చూసుకున్నారు. ద్వాపర యుగంలో 13 సంవత్సరాలు చూసుకున్నారు. కలియుగంలో 12 సంవత్సరాలు తీసుకున్నారు. దీనికి చాలా ప్రమాణం కూడా చెప్పబడుతున్నాయి. దానికి ఇప్పుడు సమయం సరిపోదు, మనకి ఇంకొక సందర్భంలో తెలుసుకుందాం. అయితే మనకి అనుకూలమైనటువంటి భాష ఏంటంటే ఒక నదిలో నుంచి ఇంకొక నదికి పుష్కరం రావాలి అంటే 12 సంవత్సరాల కాలం పడుతుంది. అదే జ్యోతిష శాస్త్రం చూసినట్టయితే కనుక గురువు, దేవతల యొక్క గురువు బృహస్పతి ఒక రాశిలోంచి ఇంకో రాశిలో రావటానికి 1 సంవత్సరం పడుతుంది అని చెప్పని. అలాగా మన భారతదేశంలో ఉండేటువంటి విఖ్యాతమైన నదులన్నింటినీ కూడా ఒక రాశిలోంచి ఇంకో రాశిలో రావటానికి 1 సంవత్సర కాలం పడితే ఆ నదికి పుష్కర కాలం ఉంది అని చెప్పని శాస్త్రం చెప్తుంది. అలాగే ఆ యొక్క నదుల్లో ఎలాగైతే స్నానం చేస్తున్నామో భగవంతుడికి కూడా ఏంటంటే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి తన శక్తిని కుంభంలోకి తీసుకొని ఆ కుంభంలో ఉండేటువంటి శక్తికి యజ్ఞయాగాది క్రతువుల ద్వారా ప్రాతకాలం సంధ్యాకాలంలో కూడా ఈ వైదికమైనటువంటి మంత్రాలతో విశేషమైనటువంటి హోమ ప్రక్రియ చేసినప్పుడు ఎలా అయితే మనం ఆకాశాద్వాయు, వేదం చెప్తుంది ఈ మాట, నా మాట కాదు, ఆకాశాద్వాయు వాయో అగ్ని, అగ్నే ఆపః, ఆపః పృథివీ, పృథివీ ఓషధీభ్యో అన్నం, అన్నో వై రసః, రసాత్ పురుషః. ఇది వేదమంత్రం. ఇది అంటే ఒక యజ్ఞం చేస్తే సంతానం కలుగుతుంది అని చెప్పిన అర్థం దీనికి. మరలా ఇంకో సందర్భంలో ఎలా సంతానం మనం పొందుతున్నామనేది ఒక చిన్న విషయంగా మీకు చెప్తా. బ్రహ్మోత్సవం జరుగుతూ ఉంటే సూపరింటెండెంట్ గారికి చెప్తున్నా ఇదే సందర్భంగా, దయచేసి పైకి రిపోర్ట్ రాస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంత గొప్ప క్షేత్రంలో ధ్వజస్తంభం లేకపోవడం చిన్న లోపంగా ఉంది ఈ క్షేత్రంలో. బ్రహ్మోత్సవం జరిగితే కనుక ఆ బ్రహ్మోత్సవ సందర్భంలో ధ్వజారోహణ రోజున సంతానం కోసం అని చెప్పని ఈ పక్క ప్రాంతాలు మీకు అందరికీ బాగా విదితమే. మంగళగిరి క్షేత్రంలో ఫాల్గుణ పూర్ణమికి బ్రహ్మోత్సవం జరుగుతుంది సార్. అక్కడ కొన్ని వేల కిలోమీటర్ల నుంచి వచ్చి ఖచ్చితంగా అక్కడ సంతాన ప్రసాదం తీసుకుంటారు ధ్వజారోహణ జరిగే రోజున. ఇలాగే ఇక్కడ కొంత సుదీర్ఘమైన దగ్గర ప్రాంతంలో బ్రాహ్మణ వీధి అని చెప్పారు వెంకటేశ్వర స్వామి గుడి. ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా మేజర్గా అక్కడికి వచ్చేటువంటి వాళ్ళే. ఇవాళ వాళ్ళందరూ కూడా ఏంటంటే వంటోను కొంచెం విస్తారంగా లేదని చెప్పని వాళ్ళ మనస్సు ఎంత పెద్దదో ఇటుపక్క కూడా ఆ మనస్సుతో పాటు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి ఇల్లు కట్టుకొని ఇక్కడ కూడా మన స్వామి ఉన్నారని చెప్పి స్వామి కైంకర్యం చేసుకుంటున్నారు. వీళ్ళందరినీ నేను గమనిస్తూనే ఉన్నాను నేను. అయితే ఆ ధ్వజస్తంభం దగ్గర స్వామికి ఎప్పుడైతే మనం సంకల్పం చేసుకొని ఆ ధ్వజారోహణ రోజున స్వామి యొక్క గరుడ ప్రసాదం తీసుకుంటే సంతానం కలుగుతుంది. ఏం పెడతారండి అంటే అందరూ చెప్తారు చక్రపొంగలి పెడతారు కదండి అంటారు. ఆ చక్రపొంగలి మా ఇంట్లో కూడా మేము చేసుకొని స్వీకరిస్తున్నాంగా, మాకు సంతానం కలగట్లేదు అంటే అదే స్వామి యొక్క మహాచ. ఇందాక మీకు చెప్పింది యజ్ఞోభై విష్ణు అని చెప్పిన విషయం అన్నమాట. అయితే ఇందుకోసం అని చెప్పని దేవాలయంలో జరిగే ప్రతి వైదిక ప్రక్రియతో పాటు దాంతోపాటు మనకు తెలియనటువంటి సైన్స్ని కొన్ని వేల కోట్ల సంవత్సరాల రోజునే మన మహర్షులు ప్రక్షిప్తం చేసి పెట్టేశారు. వాటిని మనం ఇవాళ వెలికి తీసుకొని వాటిలో ఉండేటువంటి వేదసారాన్ని దాంతోపాటు ఇవాళ ప్రపంచానికి ఎంత మనం ముందుకెళ్తున్నాం అనుకున్నాం కూడా దైవాన్ని మించి మనం ఏది వెళ్ళలేకపోతున్నాం. సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నామని చెప్పని అంటున్నాం. ఈ మధ్యనే మీరు అందరూ చూసే ఉంటారు క్వాంటమ్ కంప్యూటర్స్ అని చెప్పి వస్తున్నాయని చెప్పని అంటున్నారు కొత్తగా.
అవి ఎంత అప్డేట్ ఉన్నా భగవంతుడు ఇంకా అంతకంటే అప్డేట్గా ఉంటూనే ఉంటాడు, దాంట్లో మనం ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ ప్రక్రియ వెనకాల ఏంటయ్యా అంటే నిగూఢంగా ఉన్నది మన జాతికి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రక్షిప్తమైపోయి ఉన్నది ఆగమాలన్నీ కూడా. వాటినన్నిటిని ఏంటయ్యా అంటే భూమి మీద ఒక్కడు కాపాడాడు, ఆ సర్వేశ్వరుడు ఒక్కడే, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఒక్కడే ఈ ఆగమాన్ని కాపాడుకుంటూ వేదాల్ని పోషిస్తున్నాడు, జ్యోతిషాన్ని పోషిస్తున్నాడు. ఇదిగో మీ ముందు కూర్చున్నాడు ఆగమ విద్యార్థి అయిన వేదిక యూనివర్సిటీ. వీళ్ళందరినీ కూడా ఏంటంటే అందరికీ ఏమనుకుంటారు అంటే వాళ్ళ వేద పండితులు అంటే ఒక చిన్న చూపుగా అనుకుంటారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే వేదిక యూనివర్సిటీ ఏం చేసిందయ్యా అంటే ఎంఏ ఎంఫిల్ వీటన్నిటిని కూడా వేదార్థాన్ని చెప్పేటువంటి స్థాయికి తీసుకెళ్ళి ఒక స్కాలర్ యూనివర్సిటీ ఎలా అయితే మన కనుక స్నాతకోత్సవం అని చెప్పంటాం, కన్వర్సేషన్ అనుకుంటారు, దాన్ని ఇంగ్లీష్లో అంటారు, అటువంటి స్నాతకోత్సవం చేసేటువంటి వరకు కూడా వేదాన్ని పరిరక్షిస్తున్నాడు వెంకటేశ్వర స్వామి. ఒకటే అంటే ఎన్నింటి పరిరక్షిస్తున్నాడు స్వామివారు అంటే చాలా పరిరక్షిస్తున్నాడు. వీటన్నిటిలో ప్రక్రియ ఏంటయ్యా అంటే కేవలం ఒక ఆగమం పట్టుకుంటే ఆగమం అనేది ఒక కొమ్మ అయితే దాని చెట్టు చుట్టూతా పూసిన పువ్వులు వీటన్నిటిని కూడా వృక్షాలకు ఉండేటువంటి పళ్ళన్నింటినీ కూడా ఈ వైదిక సంప్రదాయంలో ఉండేటువంటివే. ఇటువంటి పురాతనమైనటువంటి ఆగమం ఏదైనా ఉంటే వైఖానస ఆగమం. దాన్ని మొదటి నుంచి కూడా కొన్ని కోట్ల సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం స్వామి మనందరినీ కూడా పరిరక్షించి ఈ సందర్భంలో కూడా ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తా. ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే చూస్తుంటే అందరూ కూడా 50+ వాళ్ళే కానీ 20+ వాళ్ళు ఎవరు కనిపించట్లా. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే మన పిల్లలకి మీరు ఇక్కడ చూసేది మీరు వాట్సాప్లో పెట్టచ్చు, లేదంటే ఫేస్బుక్లో అప్లోడ్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో పెట్టచ్చు, నేనేం కాదన్ను. కానీ వాళ్ళకి ప్రత్యక్షంగా మీతో పాటు వచ్చే అవకాశం చూసారనుకోండి, ఇంకొక 100 సంవత్సరాల పాటు వాళ్ళకి ఎటువంటి వేరే మతాల నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు కాపాడేటువంటి పరిరక్షణ కేవలం ఒక వెంకటేశ్వర స్వామి ఒక్కడే చేస్తున్నాడు, ఇంకెవ్వరూ చేయట్లా. నేను మీకు దయచేసి చెప్పేది ఏంటంటే వారంలో ఏదో ఒక రోజు మన పిల్లలతో పాటు మనం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం, ఏదో వేరే దేవాలయాలు చూస్తూ ఉంటాం, కానీ ఒక్కసారైనా దేవాలయాన్ని సందర్శిస్తే కనుక వాళ్ళకి మనం కొన్ని వేల కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టే లెక్క. అది కనుక లేదనుకోండి వాళ్ళు అనుకుంటాం చిన్నప్పుడు ఇన్ని మిస్ అయిపోయాం మనం, ఇంతటి సంస్కారాన్ని మా తల్లిదండ్రులు మాకు ఇవ్వలేదని చెప్పి అనుకుంటాం. కేవలం వాళ్ళకంటే మనకంటే వాళ్ళు బాగా సంపాదించుకుంటున్నారు, మనకంటే వాళ్ళు ఎక్కువ విజ్ఞానాన్ని పొందగలుగుతున్నారు. పొందలేనిది ఏదైనా ఉంది అంటే ఒక్కటి మన నుంచి ఆ సంస్కారం కనుక మనం వాళ్ళకి ఇవ్వలేదనుకోండి, వాళ్ళు ఎంత సంపాదించినా వాళ్ళ జీవితంలో ఒక అసంతృప్తి ఉంటుంది, మనసులో బాధపడుతుంటారు. దయచేసి ఒక్క విషయాన్ని గమనించి మీ అందరూ కూడా ఇప్పుడు చూడండి, 12 సంవత్సరాలకు ఒకసారి కుంభంలో స్వామికి చూసుకుంటే చూడండి, మొట్టమొదటి రోజున ఎట్లా ఉన్నాడు, నిన్నటి రోజున ఎలా ఉన్నాడు, ఇవాళ 3వ రోజు, రేపు 4వ రోజు ఎలా ఉంటాడు అంటే మీరు గమనిస్తూ ఉంటే కనుక చూసేటువంటి కళ్ళకి స్వామిలో శక్తి ఎలా అయితే కనుక వెళ్తూ ఉంటుందో, ఒక స్పాంజీ ఉందండి, అది తేలికగానే ఉంటుంది, అది నీళ్లు పోసామనుకో దాంట్లోకి ఎలా స్వీకరిస్తూ ఉంటుందో, ఇలా అయితే ఉండేటువంటి వైదిక కలాపం నుంచి వచ్చేటువంటి ధూమం నుంచి వచ్చే శక్తి బింబంలోకి ఎలాగా ఆపాదించబడుతూ ఉంటుంది. ఇదే వేదమంత్రానికి ఉన్న గొప్ప రహస్యం. కాబట్టి వీటన్నిటిని కూడా మీకుండేటువంటి చర్మచక్షువులతో ఎలా చూస్తున్నారో, మనస్సు పెట్టి మనసా వాచా కర్మను ఎలా నమస్కారం చేసుకుంటున్నారో, ఎలా అయితే త్రికరణ శుద్ధిగా మీకెక్కడ ఎప్పుడు చూడనటువంటి ద్రవ్యాలు చూస్తున్నారో. నిన్న ఒకళ్ళు మాల తీసుకొచ్చి కట్టారు, నాకు తెలిసి దరిదాపులు అసలు ఈ ప్రాంతంలో, ఎందుకంటే అది కర్ణాటక ప్రాంతంలో దొరుకుతుంది ఆ పువ్వు, అదే ఎంత గజమాలుగా కడుతూ ఉంటే నిజంగా భగవంతుడికి ఎంత ప్రీతో అని చెప్పని, అంటే వాళ్ళ మనసు ఎంత జాగ్రత్తగా పెట్టి స్వామిగా మాలేశారు అని చెప్పని అనిపిస్తుంది. అంటే ఇది కేవలం భగవంతుడి మీద ఉన్న భక్తి తప్ప వేరే ఏమీ లేదని దయచేసి మరలా చెప్తున్నా. సంస్కారవంతమైన జీవితాన్ని మనం పొందటమే కాకుండా మన పిల్లలకు కూడా అటువంటి సంస్కారాన్ని అందించామనుకోండి, భారతదేశం ఇంకొక 100 సంవత్సరాల వరకు కూడా ఏదైతే కోల్పోయారో వాటన్నిటిని కూడా తిరిగి మనకి కేవలం వెంకటేశ్వర స్వామి ఒక్కడే ప్రసాదిస్తాడంటలో ఎటువంటి సందేహం లేదు. జై గోవింద. మనందరం కూడా ఇప్పుడు జరిగేటువంటి హోమం మా స్వామివారికి అదే చెప్తున్నాను, దరిదాపులుగా మళ్ళీ మనకి 12 సంవత్సరాలకి ఇటువంటి ప్రక్రియ మనకు జరుగుతుంది స్వామి. మీరుంటారో నేనుంటారో మనకు తెలియదు. కాబట్టి ఇటువంటి వైదికమైనటువంటి ఈ సహస్రావతి హోమం చాలా గొప్పదైనటువంటిది.
ఒక్కసారి కాశీ క్షేత్రంలోనో, బదరీ క్షేత్రంలోనో, తిరుమల క్షేత్రంలోనో మనం చాలా మనసా వాచా కర్మణ కూర్చొని గోవింద అంటే ఓం నమో వెంకటేశాయ అంటే ఎంత ఫలితం కలుగుతుందో, ఈ సహస్రాహుతి హోమం ఒక్కసారి మన చెవిలో పడితే కొన్ని వేల కోట్ల సంవత్సరాలుగా మనం చేసేటువంటి పాప ప్రక్షాళన జరిగిపోతుంది అని చెప్పిన శాస్త్రం. కాబట్టి ఎవరికైనా అందరి దగ్గర కూడా సెల్ ఫోన్లు ఉంటాయి, కలిపురుషుడు అందరి దగ్గర ఉంటాడు కాదన్ను, కానీ దాన్ని సైలెంట్లో పెట్టి అందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ యొక్క హోమం పూర్తి అయ్యేంత వరకు కూడా ఎవరు మీ యొక్క మనస్సుని స్వామి యందు మాత్రమే లగ్నం చేసి, హోమం యందు మాత్రం లగ్నం చేసి మీరందరూ కూడా ఈ యొక్క హోమాన్ని మీరు చరితార్థులు చేయవలసిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నారు.